సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ ఏం బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకున్నారు ఇక్కడ? నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సోనియమ్మ ఉండే కదా, ఆనాడు బీజేపీ 9 సంవత్సరం చెంది అటల్ బిహారీ వాజ్పేయి తెలంగాణ ఇయ్యలే. దాని తర్వాత ఇందిరాగాంధీ కూడా తెలంగాణ ఇయ్యలే. రాజీవ్ గాంధీ వచ్చింది, తెలంగాణ ఇయ్యలే. కానీ సోనియమ్మ గురించి, అమ్మ సోనియమ్మ పాట వచ్చిందా? అమ్మ సోనియమ్మ 2004లో తెలంగాణ ఇస్తామని ఇయ్యలే, చెప్పింది కదా. దాని గురించి సోనియమ్మ మళ్ళా ఆ మాట ఇచ్చిందని తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ప్రభుత్వం అందరు కలిసి తెలంగాణ ఇచ్చింది అని ఆమెకి ఓడిపించారు. ఆద్వాని ఏమన్నారంటే, సోనియా గాంధీకి ప్రభుత్వం ఇస్తే ఈ లోకాన్ని అమ్మిస్తుందని చెప్పిండు ఆద్వాని. కానీ సోనియమ్మ ఈ దేశాంది కాదు, ఇటలీది. తిరిగి మన తెలంగాణకి బహుమతి తెలంగాణలోకి ఇచ్చింది. కాబట్టి సోనియా గాంధీ అంటే ఒక ఆడపిల్ల, ఒక కోడలు, మూతు మీద మిసల నుండి ఇయ్యలే, కానీ ఒక ఆడమ్మ ఇచ్చినట్టే అది గొప్పతనం. దాని గురించి నేను ఏమంటా అంటే, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే దేశాన్ని రక్షించినట్టు నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో మన నవీన్ యాదవ్ గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి బహుమతిగా సోనియా గాంధీకి ఇస్తాడని నాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి అందరు కలిసిమెలిసి భారీ మెజార్టీతో గెలిపించాలని నవీన్ యాదవ్కి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.